పెద్దన్నయ్య అరే ఎక్కడున్నావు? చూడు మేము హౌస్ క్లీనింగ్ పని ప్రారంభించాం. ఓ బహుశా ఆయన ఇంట్లో లేదనుకుంటా. పద మనం డాక్టర్ జట్కా గారి ఇంటి నుంచి మొదలు పెడదాం. ఇల్లు మిలమిలా మెరిసిపోతూ ఉంటే ఆయన మహా సంతోషపడిపోతారు. మంచి ఐడియా. పద కిచెన్ నుంచి ప్రారంభిద్దాం. సేఫ్టీ ఫస్ట్. నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను. అరే ఏం చేస్తున్నావు మోటు? కళ్ళు కాస్త కింద పెట్టుకుని పని చెయ్యి. సారీ నువ్వు కింద క్లీన్ చేస్తూ ఉండు, నేను ప్లాట్ఫారం పైన క్లీన్ చేస్తాను. మోటు నువ్వు కింద ఏవి పడేయకుండా ఏ పని చేయలేవా ఏమిటి? అరే నేను మరోసారి సారీ చెప్తున్నాను. తప్పు నాది కాదు, అక్కడున్న కాక్రోచ్ది. అది నా దగ్గరికే వచ్చింది. సరే వదిలే, ఇక నేను సరిగ్గా పని చేస్తాను. నేను గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేస్తాను. ఓకే బాగా చెయ్యి. ఎలా మెరిసేలా చేస్తానో చూడు. వావ్ పతులు నువ్వెక్కడున్నావు? చూడు ఫ్రిడ్జ్ లో ఏదో గడబిడి జరుగుతోంది. అది ఎంత వేగంగా కదిలిపోతుందో చూడు. డాక్టర్ జట్కా చూశారంటే ఆయనకి కోపం వస్తుంది. అసలు ఈ పతులు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ పనంతా నేనే చేయాల్సి వస్తుంది. నాకు దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్లు తాగాలి. అరే పతులు నువ్వు లోపలేం చేస్తున్నావు? ఎవరైనా ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి కూర్చుంటారా? నేనిప్పుడే వేడి వేడి నీళ్లు పోసి నీ ఐసు కరిగిస్తాను. డాక్టర్ జట్కా, ఓ డాక్టర్ జట్కా, మీరెక్కడున్నారు? చూసావు కదా, గసిటిరా మనల్ని భూతాలు అనుకుంటున్నాడు. ఇది కూడా మన మంచికే. ఇల్లంతా నాశనం చేసిన నేరం ఇప్పుడు మన మీద పడదు, భూతాల మీదకి వెళ్ళిపోతుంది. పద ఇప్పుడు బెడ్రూమ్ క్లీన్ చేద్దాం. డాక్టర్ జట్కా, హలో హలో. అరే గసిటే, నాకు వినిపిస్తోంది, ఏమిటో చెప్పు. విషయం ఏంటంటే నల్లని భూతాలు అవి మీ ఇంట్లో చాలా ఉన్నాయి. అరే నా స్నేహితుడా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అక్కడ భూతాలు గీతాలు లాంటివి ఏమీ లేవు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆహా డబుల్ బెడ్. నువ్వు ఒకవైపు ఎత్తి పట్టుకో, నేను కింద క్లీన్ చేస్తాను. మోటు త్వరగా కానివ్వు, ఈ బెడ్ చాలా బరువుగా ఉంది. నేను ఇంకా ఎక్కువసేపు దీన్ని ఇలా పట్టుకుని ఉండలేను. అరే వదిలేయ్, ఇంకా ఎందుకలా పట్టుకున్నావు? ఇక్కడ క్లీన్ చేయటం అయిపోయింది. పతులు నువ్వు ఒక్క పని కూడా తిన్నగా చేయలేవు. ఇప్పుడు రెండో వైపు బెడ్ని నేనెత్తి పట్టుకుంటాను, నువ్వు బెడ్ కిందకి వెళ్ళి క్లీన్ చేయి. హలో, వద్దొద్దు, సారీ రాంగ్ నంబర్. అరే మరేం పర్వాలేదులేండి. నన్ను మోటు అంటారు, మోటు ఫ్రమ్ పురుపురి నగరం. ఆహా అవునవును, మేము హౌస్ క్లీనింగ్ పని చేస్తూ ఉంటాం. మీరేమైనా మీ ఇంటిని శుభ్రం చేయాలనుకుంటే వెంటనే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి. మరేం పర్వాలేదు. ఓకే సరే, ఫోన్ పెట్టేనా? బాయ్ బాయ్. అరే పతులు నువ్వు ఎక్కడున్నావు? సమయం దొరికితే చాలు మాయమైపోతావు. నీకు పని చేయటం ఇష్టం లేకపోతే తిన్నగా చెప్పేయొచ్చుగా. అరే ఇప్పుడు బెడ్డకేమైంది? ఇది కూడా ఫ్రిడ్జ్ లా ఒకటే కదిలిపోతుంది. పతులు నువ్వు మంచం కింద ఏం చేస్తున్నావు? బయటికి రా. అరే నిద్రపోవాలనుకుంటే బెడ్ పైన నిద్రపో, బెడ్ కింద నిద్రపోతున్నావేంటి? నేను మంచం కింద నిద్రపోవడం లేదు, నువ్వే మంచాన్ని నా మీద పడేశావు. ఓ సారీ. సరేలే, చిన్న విషయమేగా, అంతగా కోపడుతున్నావేంటి? పద ఇప్పుడు నేను ఫ్యాన్ శుభ్రం చేస్తాను, నువ్వు నాకు సహాయం చేయి చాలు. ఓకే సరే గాని ఏ పొరపాటు చెయ్యకు. చెయ్యి అందటం లేదు. పతులు ఇంకాస్త పైకి లేపు, ఇంకాస్త పైకి లేపు. నేను ఇంతకంటే పైకి నిన్ను లేపలేను, నువ్వే వెళ్ళు.
అరే పతులు, అసలు ఈ రోజు నీకు ఏమైంది? ప్రతి పని ఇలాగే చేస్తున్నావు. చూడు ఫ్యాన్ ఎలా ఊడిపోయిందో. చెక్ చేసి చూద్దాం ఫ్యాన్ పనిచేస్తుందో లేదో అని. ఆగాగు, నువ్వు స్విచ్ ఆన్ చెయ్యకు. ఆ? చూస్తుంటే అంత బానే ఉంది. ఆ, 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 లగాయితూ నురగబోతారు. ఎవరైనా కాపాడండి. డాక్టర్ చెక్క, మీ ఇంట్లో ఇంకో 2 భూతాలు ఉన్నాయి. ఇవి తెల్ల రంగులో ఉన్నాయి. అంటే మీ ఇంట్లో 4 భూతాలు తిరుగుతున్నాయి అన్నమాట. 2 నల్ల భూతాలు, 2 తెల్ల భూతాలు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి భూతాలని ఎప్పుడు చూడనే లేదు. నేను ఇక్కడ నుంచి పారిపోతున్నాను. బతుకుంటే మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. జంప్. మోటు, మన కిచెన్ లోను బెడ్రూమ్ లోను అంతా పాడు చేశాం, సర్వనాశనం చేశాం. పద, కనీసం ఈ హాల్ అయినా మనం మిలమిలా మెరిసేలా చేస్తే డాక్టర్ జట్కా సంతోషిస్తారు. పద, ముందు ఫైర్ ప్లేస్ ని, చిమ్మిని క్లీన్ చేద్దాం. మోటు, నువ్వు ఒక పెద్ద కర్రకి గుడ్డ చుట్టి ఈ చిమ్నీ లోపల వెయ్యి. నేను పైకి వెళ్లి ఆ కర్ర పట్టుకుని పైకి లాగుతాను. నువ్వు కింద నుంచి లాగు, నేను పై నుంచి లాగుతాను. అప్పుడు చిమ్నీ అంతా శుభ్రపడిపోతుంది. అది ఇలా కట్టాలి. రెడీ. పట్టుకో పతులు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అరే పతులు, ఈ రోజు నీకు అసలు ఏమైంది? ఇక్కడున్నవాడివి గార్డెన్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నావు. అరే మనం ఇప్పుడు చిమ్మిని శుభ్రం చేయాలి. లే త్వరగా రా. టైమ్ ఈజ్ మనీ. డోంట్ వేస్ట్ ద టైం. ఓకే, ఇప్పుడు ఆ బ్యాంబూని పైకి అందించు. ఇదిగో తీసుకో, అందుకో. నువ్వు ఇప్పుడు కిందకు లాగు. లాగుతున్నా. అరే అంత కోపడకు. కోపం మనిషికి శత్రువు లాంటిది. అరే చాలా ఆపు, ఇక కొట్టొద్దు. హౌస్ క్లీనింగ్ పని ఇక మర్చిపో. ఎందుకంటే మనం ఇల్లంతా పాడు చేసాం. నోరు మూసుకుని బయటికి పారిపోదాం. లేదంటే డాక్టర్ జట్కా చూసి మనల్ని ఏం చేస్తారో కూడా తెలియదు. పతులు, డాక్టర్ జట్కా ఎక్కువ సమయం ల్యాబ్లోనే గడుపుతూ ఉంటారు. మనం ఎందుకని ఆయన ల్యాబ్ను శుభ్రం చేయకూడదు? దాన్ని శుభ్రంగా మెరిసేలా చేస్తే ఆయన సంతోషపడతారు. నేను దేన్ని శుభ్రం చెయ్యదలుచుకోలేదు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఏం చేయాలంటే అది చేసుకో. అరే పతులు, కాసేపు నాతో ఉండు ప్లీజ్. మన స్నేహం మీద ఒట్టు. మనం ఈ ల్యాబ్ ని మిలమిలా మెరిసిపోయేలా చేద్దాం. నేను రాను. నన్ను వదులు. నన్ను వదిలిపెట్టు. నీకే చెప్పేది. వద్దు వద్దు పతులు, ఆగు. డాక్టర్ జట్కా ఎక్కడున్నారు? అమ్మో, ఇక్కడ కూడా పోతాడే. లాగాయితూ. డాక్టర్ జట్కా, రంగురంగుల భూతాలున్నాయి. డాక్టర్ జట్కా, ఇక్కడ 6 భూతాలున్నాయి. 2 నల్ల రంగు, 2 తెల్ల రంగు, 2 రంగురంగుల్లోనూ ఉన్నాయి. అలా చూడండి, అక్కడ భూతాలున్నాయి. మోటు, లోపలికి పారిపోదాం. డాక్టర్ జట్కా కనుక మనల్ని పట్టుకున్నారంటే మనం ప్రాణాలతో ఉండడం అసాధ్యమైన పని. ఓయ్, భూతాలు గీతాలు లాంటివి ఏమీ లేవయ్యా బాబు. పద, ఎక్కడున్నాయో నేను చూస్తాను భూతాలు. ఇప్పుడు ఏం చేద్దాం? పద, అక్కడ దాక్కుందాం. ఎక్కడున్నాయి భూతాలు? అరే ఇదేమిటి? ఎవరో నా కిచెన్ ని సర్వనాశనం చేసేశారు. ఓయ్, నా బెడ్రూమ్ కి గతి పట్టించింది ఎవరు? ఎవరు ఈ పని చేసింది? ఓయ్, ఆ దేవుడి మీద ఒట్టు. నా ఇంటిని ఈ పరిస్థితిలో చూసిన తర్వాత నాకు విషయం ఏమిటో అర్థమైపోయింది. ఇక్కడికి ఆ మోటు పత్రులు వచ్చుంటారు. ఇలాంటి పనులు వాళ్ళు తప్ప ఇంకెవరూ చేయరని నాకు తెలుసు. అరే పత్రు, మీరిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు?
మేము హౌస్ క్లీనింగ్ పని ప్రారంభించాం. ఇప్పుడు ఒకరి ఇంటిని శుభ్రం చేస్తున్నాం. ఎందుకు? అరే అదేదో నా ఇంటి నుంచే మొదలు పెట్టుండొచ్చు కదా. నిజానికి మా ఇల్లు ఎప్పుడూ శుభ్రంగానే ఉంటుందనుకో, అయినా కూడా ఏమంటారు? అలాగే డాక్టర్ జట్కా, అవకాశం దొరకగానే తప్పకుండా వస్తాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ టాటా. హఠాత్తుగా ఇంత ప్రశాంతంగా ఉందేమిటి? బహుశా వాళ్ళు వెళ్ళిపోయారేమో. పద బయటికి వెళ్ళి చూద్దాం. No! డాక్టర్ జట్కా, సారీ. ముందు మమ్మల్ని కాపాడండి. మీరు హ్యాపీగా లోపల కూర్చున్నారు, మేము వేలాడుతూ వస్తున్నా. ఆ టీ కొట్టు బాబాయ్, మరో ప్లేటు సమోసాలు పట్టరా. ఏటి రుచి కోసం ఇంకేదైనా తినొచ్చు కదా, ఎప్పుడు చూసినా సమోసాలేనా? ఏమయ్యో ఓ ఖాళీ ప్లేట్ ఇవ్వు. అరే పచ్చిగుడ్లు తినిస్తారా ఏటి? ఇలా ఇవ్వండి, ఉడకబెట్టి ఇస్తాను. ఇవి కోడిగుడ్లు కావు, సమోసాలు. మాకు టీతో పాటు సమోసాలు తినడం చాలా ఇష్టం. ఓ అరే ఏటి నన్ను ఏమైనా గుడ్డోడు అనుకుంటున్నారా ఏటి? ఇలా చూడు మోటు, ఇది గుడ్డా లేక సమోసానా? అది ఖచ్చితంగా గుడ్డే. అరే ఇవి సమోసాలే, మేమెప్పుడు ఈ సమోసాలే తింటాం. ఓ ఇవి చాలా రుచిగా ఉంటాయి, మీరు కూడా తినండి. కానీ గుడ్డు లోపలికి సమోసా ఎలా వచ్చింది? అరే వీళ్ళిద్దరూ మిమ్మల్ని పిచ్చివాళ్ళం చేస్తున్నారు. సరే తర్వాత ఏమిటి? అరే ఈ గుడ్లని మా కోడి పెడుతుంది. రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గుడ్లు పెడుతుంది. మేము రోజంతా ఆ గుడ్లలోంచి సమోసాలు తీసుకుని తింటూ ఉంటాం. అరే అలాంటి కోళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి? మాకు కాస్త చెప్పండి. ఇక సాల్ ఇక్కడి నుంచి వెళ్ళండి, నా దుకాణం మూయించేస్తారా ఏటి? వెళ్ళండి అక్కడి నుంచి. మోటు వద్దు, ఆగు. వాళ్ళు నిన్ను పిచ్చివాళ్ళం చేస్తున్నారు. ఆగండి. బాస్ మోటు మా వెనకాల పరిగెత్తుకొస్తున్నాడు. స్వామీజీ మీరు మాకు సమోసాలుండే కోడిగుడ్లు పెట్టే కోడినిచ్చారు. అది మాకు ప్రతిరోజు బోలెడన్ని గుడ్లు పెడుతోంది. మీరు చాలా గొప్పవారు స్వామీజీ. ఇదిగోండి దక్షిణ తీసుకోండి స్వామీజీ, దక్షిణ తీసుకోండి. స్వామీజీ సమోసా గుడ్డు పెట్టే కోడిని దయచేసి మీరు నాకు కూడా ఒకటి ఇవ్వండి. నాకు సమోసాలంటే మహా ఇష్టం. ప్లీజ్. ఆహా అమాయకపు బాలక, ఇదిగో తీసుకో. ఇదే సమోసాల కోడిగుడ్లు పెట్టే కోడి. దీని విలువ కేవలం 1000 రూపాయలు మాత్రమే. ఈ ఒక్క కోడి మాత్రమే నా దగ్గర మిగిలింది. 1000 రూపాయల? మరేం పర్వాలేదు బాబా, నాకు ఒకటి ఇవ్వండి. ఈ కోడిని నేను కొనుక్కుంటాను, నాకు ఇచ్చేయండి. సమోసా 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 సమోసా. నేను 2000 ఇస్తాను. ఆ కోడిని నాకిచ్చేయండి స్వామి. సరే 4000 ఇస్తాను. అరే కోడి గురించి ఒప్పందం అయిపోయింది. నేను ఆ కోడిని ముందుగానే కొనేశాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అమాయకపు బాలక, నీకు విజయోస్తు. ఇదిగో తీసుకో. ఈ కోడి ఇక నీ స్వంతం. చూడు చెప్పేది విను బాలక, ఈ కోడి ఎప్పుడైతే సమోసాలను గుడ్లు పెడుతుందో అప్పుడు స్పెషల్ సమోసాల ధాన్యాన్ని సమోసాల ప్లేట్లోనే వేసి దానికి తినిపించాలి. సమోసా బావులోనే దానికి నీళ్లు తాగించాలి. తర్వాత సమోసా నాప్కిన్ తోనే దాన్ని శుభ్రపరచాలి. దీంతో పాటు దీని కిట్టు కూడా తీసుకెళ్ళు బాలక. 10,000 రూపాయల విలువ గలది. కానీ నేను దీన్ని కేవలం 5,000 రూపాయలకు మాత్రమే ఇస్తాను. అంటే దాని అర్థం నాకు 5,000 రూపాయలు ఆదా అయిందా? ఓ అదిరింది. ఇదిగో ఇప్పుడే ఇస్తాను స్వామీజీ. ఇదిగో తీసుకోండి. మీకు చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ, ధన్యవాదాలు. ఈ జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్. పతులు ఇలా చూడు, ఇది సమోసాలున్న గుడ్లు పెట్టే కోడి.
స్వామీజీ ఇది నాకు 1000 రూపాయలకే ఇచ్చేశారు. పైగా ఈ 10,000 రూపాయల కిట్టిని కేవలం 5,000 రూపాయలకే ఇచ్చేశారు. ఆయన అమాయకత్వాన్ని చూసి ఎంత మెచ్చుకున్నారంటే మాట్లాడుతున్నంతసేపు నన్ను అమాయకపు బాలక అనే పిలిచారు. అరే నువ్వు అమాయకుడివి కాదు, మూర్ఖుడివి. ఆ దొంగ బాబా నిన్ను బోల్తా కొట్టించాడు. 4,000 రూపాయలు ఖర్చు పెట్టావా? ఇప్పుడు ఆకలితో ఉండు. అరే ఆకలితో ఎందుకుండటం? ఇప్పుడు ఇంటి నిండా సమోసాలు. ఇక టీ కొట్టు బాబాయ్ కొట్టు దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. పొద్దున్నే నిద్రలే సమోసాలు తిను, మళ్ళీ నిద్రపో. మధ్యాహ్నం లేచి సమోసాలు తిని మళ్ళీ నిద్రపో. అలాగే సాయంత్రం లేచి సమోసాలు తిని నిద్రపో. వాహ్ వాహ్ వాహ్, జీవితం అంటే అలా ఉండాలి. వాహ్. అరే అలా రోజంతా తిని నిద్రపోతూ ఉంటే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? ఏమిటి నాకు ఈ కష్టాలు? అరే పరిగెత్తకు, ఆగు పట్టుకో. నేను గుడ్డు పెట్టేంత వరకు వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరు. సమోసా ఉన్న కోడిగుడ్డు. ఓహో, నా మొదటి సమోసా. అరే పతులు, ఇది మామూలు కోడిగుడ్డే కదా, సమోసా మాయమైపోయింది. బహుశా సమోసా కిట్ లో నేనేదో వదిలేసి ఉంటాను. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. చాలు ఆపు, ఇప్పటికే చాలా ఎక్కువైంది నీ స్వామీజీ నాటకం. నేను ఇప్పుడే వెళ్ళి అతని నిజ స్వరూపం ఏమిటో నీకు నిరూపిస్తాను. ఇక్కడే ఉండు. చూసారా నా దుర్మార్గపు బుర్రలో ఎటువంటి దుష్ట ఆలోచన పుట్టుకొచ్చాయో? నేను మోటుని బాగా బోల్తా కొట్టించాను. వాడిప్పుడు కోడిగుడ్డు లోపల సమోసాలు వెతుక్కుంటూ ఉంటాడు. స్వామీజీ నన్ను కలుసుకోవడానికి ఆతృత పడుతూ ఉంటాడు. ఆ చవట దద్దమ్మకి ఎప్పుడూ అర్థం కాదు ఈ జాన్ ద డాన్ స్వామీజీలా వేషం వేసుకు వచ్చాడని. నేను వీణ్ణి వదిలిపెట్టను. పెట్టను. వీణ్ణి ఇలా కొడతాను. కాళ్ళతో తొక్కి, ఇలా. అరే మోటు, నువ్వు జాన్ కాదు, నా ఫోన్ ని తొక్కి తుక్కు చేస్తున్నావు. ఇక ఆపు. జాన్ తన చావు తెలివితేటలు చూపించి నిన్ను ఫూల్ చేశాడు. ఇప్పుడు మనం కూడా మన తెలివితేటలు చూపిద్దాం, వాడికి మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఓ సారీ, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అరే పతులు, నువ్వే ఏదోటి ఆలోచించు. ఐడియా సజ్జి, నాకొక మంచి ఐడియా వచ్చింది. కాకపోతే మనం ఘసీటీరామ్ సాయం తీసుకోవాలి. లగాయితో మోటు, నువ్వెందుకలా పారిపోతున్నావు? ఎవరైనా నీ వెంట పడుతున్నారా ఏంటి? అరే గసిటరామ్, ఏం చెప్పమంటావు? ఒక వజ్రాల వ్యాపారి మా ఇంటి ముందు పడిపోయాడు. అతని దగ్గరున్న ఖరీదైన వజ్రాలన్నీ చెల్లాచెదురయ్యాయి. అక్కడే ఇది ధాన్యాన్ని తింటూ ఉంది. పొరపాటున ఇది ఒక వజ్రాన్ని మింగేసింది. లగాయితో మోటు, నా 20 ఏళ్ళ అనుభవం ఏం చెప్తోందంటే కోడిగుడ్డులోంచి ఏకలు బయటకు వస్తాయట. అరే ఆ వ్యాపారి కూడా ఈ మాటే చెప్పాడు. ఈ కోడి అతనికి కావాలట. దీని కోడిగుడ్లోంచి వజ్రాన్ని తీసుకుంటాడట. ఈ కోడిని ఇచ్చేయమని దీని వెనకపడ్డాడు. అందుకే దీన్ని తీసుకుని కాళ్ళ చెప్పులు అరిగిపోయేలాగా పరిగెడుతున్నా. భాయి, ఈ కోడిని నాకు అమ్మావంటే నీకు నేను 10,000 రూపాయలు ఇస్తాను. ఈ కోడి నా వజ్రాన్ని మింగేసింది. భాయి. మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నీ విషయంలో చాలా పెద్ద పొరపాటే చేశాను. నన్ను క్షమించు. సాధువులా వేషం వేసుకుని ఈ కోడిని కమ్మింది నేనే. ఇదిగో నువ్విచ్చిన 6,000 తీసుకుని నా కోడిని నాకు తిరిగి ఇచ్చేయి. నీ డబ్బులు తీసుకో. భాయి కుదరదు. ఆ కోడి నాకే లేదు, కావాలి. ఈ కోడి నాకు కావాలి. నాకు కావాలి. ఇప్పుడు పారిపోవడమే మంచిదనుకుంటా. ఆగు.
వద్దు వద్దు, ఆ తాండి మాత్రం అలా తెంపేయకు. నా డబ్బు నా చేతికొచ్చాక నువ్వేమైనా చేసుకో. అయ్యమ్మా, ఈ కోడి నా తల మీద ఎలా ల్యాండ్ అయ్యింది? బహుశా ఇది నా గుడ్లకు అనుకుంటాను. హా! వేగం పెంచు, లేకపోతే గుడ్ లక్ కాస్త బ్యాడ్ లక్ అవుతుంది. కో, 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 కో. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా, అనవసరంగా దీని చేతిలో నేను ఇరుక్కుపోయాను. వద్దు వద్దు, కింద పడితే పుచ్చకాయలా పేలిపోతాను. నా మీద తప్పుడు నేరం మోపుతావా? నేను వజ్రాన్ని మింగేశానా? ఎప్పుడు మింగాను? ఓ, ఆ అబద్ధానికి నీకు ఇదే శిక్ష. కో, 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 కో. నా దగ్గరకు వచ్చే భాయి, ఆ భాయి. మోటు, ఇదిగో నీ 10,000 రూపాయలు. నా కోడిని నేను తిరిగి తీసుకెళ్లిపోతున్నాను. అయ్యమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? జానీ కోడిని ఎందుకు కొనుక్కు వెళ్తున్నాడు? పదండి, జరిగిందంతా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు గుడ్డుని పగలగొడదాం, కోటీశ్వరుల్లా మారిపోదాం. వజ్రాన్ని ఎక్కడ దాచేవే కోడి పాప? వజ్రం ఇందులోనూ లేదు, వజ్రం ఈ గుడ్లోనూ లేదు. వజ్రం ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు. వజ్రం ఎక్కడ ఉన్నట్టు? బాస్ బాస్, నాకేమనిపిస్తుందంటే మోటు పతులు మిమ్మల్ని మోసం చేసి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకున్నట్టున్నారు. నీ నెంబర్ 1 కరెక్ట్ గానే చెప్పాడు. ఇప్పుడు నేను మోటుని మోసం చేసి ఆ కోడిని అమ్మినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నాను.